కేసీఆర్ ఒక సంచలనమైన స్టేట్మెంటు ఇచ్చిండ్రది ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర. వారేమన్నారు ఇంకా పట్టు పెంచుకునేందుకు ఏకమైన బీజేపీ కాంగ్రెసు చోటే బాయ్ బడే బాయ్ ఎవరికి ఓటేసినా మీటర్లే, ప్రతి స్కీములో మోసం దగా చూస్తూ ఊరుకోను. మహబూబ్నగర్ రోడ్డు షోలో కేసీఆర్ వ్యాఖ్య. ఇప్పుడు వీరన్నది ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర అనేదాన్ని కొంచెం సీరియస్గానే ఆలోచించాల్సిన విషయం. ప్రాంతీయ పార్టీల శకం ప్రారంభమైంది వాస్తవానికి 60ల్లోనే అనుకుంటే కనుక అది 80ల తర్వాత మరింత పెరిగింది. 96, 97 నుంచి అది మరింత బలపడి విస్తరించి జాతీయ స్థాయిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు వరకు వెళ్ళింది ప్రాంతీయ పార్టీల శక్తి. ఆ తర్వాత ఎన్డీఏ, యూపీఏ కూటములైనవి. ఇవాల్టికి కూడా ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంతోనే జాతీయ పార్టీలు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల మద్దతు ఉపసంహరణ వల్లనే 1996, 97లో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 13 రోజులకే పడిపోయింది ఒక ఓటుతో. తర్వాత అంటే ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల తర్వాత ఎన్డీఏ, యూపీఏ కూటములు 2004 తర్వాత యూపీఏ అధికారంలోకి వచ్చింది. అందులో కూడా భాగస్వామ్య పక్షాలతో కూడింది. ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఎక్కువ సీట్లు సంపాదించుకున్నప్పటికీ అందులో ప్రాంతీయ పార్టీలు కూడా భాగస్వాములుగా ఉన్నవి. అయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీల మనుగడకు వచ్చిన ప్రమాదం ఏమిటి, వాటి ఉనికి ఇబ్బందుల్లో ఉందా అని ఒకసారి ఆలోచన చేస్తే కనుక బహుశా కేసీఆర్ అంటున్న మాటల వెనుక అర్థం ప్రాంతీయ పార్టీల వలన, వారి డిమాండ్ల వలన జాతీయ పార్టీలు వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి నిర్ణయాలు తీసుకోవడంలో. కాబట్టి ప్రాంతీయ పార్టీలు వాటి ప్రభ తగ్గితే గనక, ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుంటే గనక జాతీయ పార్టీలు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందనే భావన ఉన్నదా? ఎందుకంటే మనము ఉత్తరాదిన తీసుకున్నా దక్షిణాదిన తీసుకున్నా సరే ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు జట్టుగట్టిన తర్వాత ఆ ప్రాంతీయ పార్టీల ప్రాభవం మెల్లమెల్లగా తగ్గుతూ ఉన్నది. ఒకటి అరా మినహాయిస్తే కనుక ఉదాహరణ తమిళనాడు తీసుకుందాం. ఏఐడిఎంకే బీజేపీతో జట్టుగట్టి ఉన్నది. ఇవాళ ఏఐడిఎంకే తన ఉనికి ప్రశ్నార్థకమైంది. జయలలిత మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వేరువేరైపోయారు. పన్నీర్ సెల్వం బీజేపీ వైపు రావాల్సి వచ్చింది, మద్దతు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇవన్నీ కనబడుతున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ తానే ప్రధానమంత్రి అభ్యర్థులు అన్నారు. అలాంటి వ్యక్తి ప్రభుత్వ మార్పుకు అనుకూలంగా అక్కడ ఆర్జేడీ, జేడీయూ ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఇవాళ జేడీయూ పరిస్థితి ఏమిటి అనేది చూడాలి. అంటే బీజేపీ పైన ఆధారపడి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఒక ప్రాంతీయ పార్టీని వదిలేసుకొని. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఏమిటో చూసినాం. ప్రాంతీయ పార్టీలు అవి నిర్వీర్యమవుతూ జాతీయ పార్టీల మద్దతు ఉండాలని అనుకుంటున్నాయి. మన మహారాష్ట్ర, మన పక్క ఉన్న మహారాష్ట్రలో శివసేన ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నది. శివసేనలో ఒక చీలిక వచ్చింది. ఎన్సీపీ ఆ గుర్తెవరిదనే గొడవ జరుగుతున్నది. తమిళనాడులో కూడా 2 ఆకల గుర్తెవరిదనే గొడవ జరుగుతున్నది. ఇట్లా ప్రాంతీయ పార్టీలు చీలిక రావడము, ఇబ్బందులకు గురి కావడం ఏదో జరుగుతున్నది. ఈ పరిణామాలు మొత్తం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ప్రాంతీయ పార్టీలపైన కాంగ్రెసు, బీజేపీ ఆ రెండు ఉండకూడదని అనుకుంటున్నాయి ప్రాంతీయ పార్టీలని బహుశా అన్నట్టున్నది. వాస్తవానికి మరి ప్రాంతీయ పార్టీ ఎందుకు వచ్చినాయి? 80ల తర్వాత జాతీయ పార్టీలకు ప్రాంతీయ దృక్పథం లేని కారణంగా ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగింది. అయితే ప్రాంతీయ పార్టీలు కుటుంబాల కేంద్రంగా ఉంటున్న కారణంగా, వ్యక్తి కేంద్రంగా ఉంటున్న కారణంగా దానికి ఉండే మైనస్లు దానికి ఉన్నాయి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వ్యక్తిగా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి ఆధిపత్యమే ఉన్నప్పటికీ నిర్ణయాలలో అధికారుల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉన్నది. అందువల్ల ఆయన సుదీర్ఘంగా అధికారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దీనికి తోడు బీజేపీతో జట్టుగట్టినప్పటికీ తన పరిపాలన వలన, అధికార యంత్రాంగంపై పట్టు సాధించడం వలన, అధికార యంత్రాంగం సంపూర్ణ సహకారం వలన అక్కడ తనకి ఇబ్బంది లేదు. కానీ ఈసారి అక్కడ బీజేపీ కూడా బలపడుతున్నదనే చర్చ బలంగా జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల కేంద్రంగా ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల సమూహాలకు, అవి వారి ఆశలకు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించినాయి.
ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అనే భావన ఉన్నది. ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉన్నది. తెలుగువారి ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు అన్నారు, తెలంగాణ ఆత్మగౌరవం అని కేసీఆర్ అన్నారు. అట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఓ నినాదం ఉన్నది. వారందరూ కూడా తమ తమ ప్రజల ఉనికిని అస్తిత్వాన్ని గుర్తిస్తూ రాజకీయాలు చేస్తున్నవారు. లోక్సభలో తమ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసమై, తమ ప్రాంతం కోసమై మాట్లాడే అవకాశం ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే కేసీఆర్ అన్నారు, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడాలంటే తెలంగాణ ప్రాతినిధ్యం వహించే ఎంపీలు బీఆర్ఎస్ నుంచి ఉండాలి. అక్కడ ఉంటేనే మన వాయిస్ వినిపించగలము. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు, వారి పర్స్పెక్టివ్ నేషనల్ వైడ్ ఉంటుంది. జాతీయ దృక్పథం ఉన్న వాళ్ళకు ప్రాంతీయ సమస్యలు మొత్తం జాతీయ కోణంలోనే చూస్తారు తప్ప ఆ పర్టికులారిటీ ఉండదు అని ఆ ఉద్దేశాన్ని వారు చెప్పడం. అంటే జరుగుతున్న ఈ 10-12 ఏళ్ళుగా జరిగిన ఒకానొక పరిణామం, ప్రాంతీయ పార్టీలు ఎంత బలంగా ఉంటే డెమోక్రసీకి అంత మంచిదనే ఒక బలమైన భావన ఉన్నది. అయితే కుటుంబ ఆధిపత్యము, వ్యక్తుల ఆధిపత్యము, ఏకఛత్రాధిపత్యము అది ఉన్నమాట వాస్తవం, కనబడుతున్నది. అది దాన్ని తగ్గించుకుంటే గనక ప్రాంతీయంగా కూడా వివిధ రకాల వ్యక్తులకు, సమూహాలకు అవకాశం ఇస్తే గనక ప్రాంతీయ పార్టీలే ఎఫెక్టివ్గా ఆయా ప్రాంత ప్రజల సమస్యలను చెప్పగలవనే ఒక భావన ఉన్నది. అయితే జాతీయ పార్టీలకే గనక ప్రాంతీయ దృక్పథం బలంగా ఉండి ఆయా ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించి అది చేస్తే గనక బహుశా ప్రాంతీయ పార్టీల ఉనికి దాని గురించి చర్చ పెద్ద ఉండకపోవచ్చునేమో. అది లేని కారణంగా ఇదంతా వచ్చింది. మరి రాబోయే రోజులలో ప్రజల ఆలోచన ఎట్లా ఉండబోతున్నది? ప్రాంతీయ పార్టీలు ఉండాలనుకుంటారా లేదా జాతీయ పార్టీలే సరిపోతాయి లేని భావన ఉంటుందా? ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది కాబట్టి టీఆర్ఎస్ మరి అది కూడా జాతీయ పార్టీగా ఎదగాలని భావిస్తున్నది కాబట్టి మరి ఈ కోణంలో చూసినప్పుడు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర అనే దాన్ని కేసీఆర్ ఏ కోణంలో ఉన్నారు, ఏమిటి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఒక ప్రశ్న. రెండవది, రాబోయే రోజులలో ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాలి.